నిజంగానే మనల్ని దేవుడు ఎంతగానో గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరాన్ని మన గడిచిన సంవత్సరంలో కంటి రెప్పవలే మనం ఎన్నో విషయాల్ని మరిచిపోయి ఎటు వెళ్ళినా దేవుడు మనకి దయ చూపుతూ కృప చూపుచూ మనల్ని కాపాడి నడిపించి ఈ నూతన సంవత్సరాన్ని అడిగిపెట్టి కృప దయచేశారు. ఎందరో మనం కంటి ముందరనే ఏమైనారో లేకపోయినారు. దేవుని ఒక దీన్ని బట్టి మనం నిలిచి ఉన్నామంటే మన అతిశయం కాదు, దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని కూడా మనకు ఇచ్చారు ఆయన. అయితే ఒక ప్రశ్న, ఈ 25 సంవత్సరం మనకి ఇచ్చారు కదా, 24వ సంవత్సరంలో మనం ఎలా జీవించాం? మనం చేసుకున్న తీర్మానాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో సంతోషపడి ఎంతో దేవుని సత్యం ఎరిగి గ్రహించి మనము ఎంతో తీర్మానం చేసి ఉంటాం. అయితే అన్నీ నెరవేర్చమ్మా. ఏమంటే లాస్ట్ టైం ఒక అమ్మ 55 వయసులో తన భర్తకి డైవర్స్ అడిగింది. ఏమీ సమస్య లేదు, బ్యాంక్ ఎంప్లాయీ, మంచి శాలరీ ఆయనకి, కూతురుకు పెళ్ళి అయిపోయింది, బాగా సెటిల్ అయినారు. ఎందుకమ్మా అన్నప్పుడు ఆమె ఒక్కటే ప్రశ్న చెప్పింది, ఆయన ఏది అడిగినా నాకు తీసేయడండి, డబ్బులు ఇస్తాడు, కొనుక్కోమంటాడు. నాకు నచ్చలే, ఆయన తీసి ఇచ్చుంటే నాకు ఈ బాధ వచ్చిండే కాదు. ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆయనతో బతికాను నేను. అయితే ఆయన ఏమడిగినా నాకేం చేయడు, నాకు టైం లేదు, నేను తీసేయను అని డబ్బు ఇస్తాడు, క్రెడిట్ కార్డు ఇస్తాడు, ఎంతన్నా ఇస్తాడు, ఎన్ని లక్షలన్నా ఇస్తాడు. కాబట్టి నాకు నచ్చలేదు, నేనేం చేస్తున్నా ఇప్పుడు ఆయన్ని. అదే కారణం చెప్పింది ఆమె 55 వయసులో. అర్థమే కాల. అంటే అడిగింది తీసేయాలి, ఆశ ఆమెకేమది ఆశ. అది భర్త చేతులు తీసేయాలని కదా ఆశ ఆయనకి. ఆయన ఎప్పుడు నెరవేర్చింది లేదు. ఆయన ఆఫీసర్, మంచి ఆఫీసర్, ఆయనకి ఎప్పుడు బిజీ. అయినా ఆ సమయం ఎవరికి ఇలా, భార్యతో గడపడానికి సమయం ఇలా, అంతే. అయితే మనకు కూడా ఆశ ఎంతో ఆశ. మనం ఎన్నో మనం ప్రయత్నించాము, ఎన్నో తీర్మానం చేశాము. మనం నెరవేర్చకపోతే దేవుడు ఎలా? ఆయన ఏమన్నా తన ముఖాన్ని తిప్పుకుంటాడా? తిప్పుకుంటాడు. మన ప్రార్థన వింటాడా? వినడు. ఎందుకో? మనం ఆయనకి నచ్చినట్టు ఆయన నెరవేర్చుంటే కదా. ఇప్పుడు మన బిడ్డలు ఆశపడతారు, ఆశపడింది ఏం చేయాలి మనము? 10 సార్లు అడిగినా, 11వ అడిగినా ఒక్కటేనే ఏం చేసి ఉండాలా? నెరవేర్చాలి కదా. నాకు శక్తి లేదే, బలం లేదు, మనీ లేదు, ఏం ఉండదు. అయితే ఒక్కసారి ఏం చేయలేదు, ఒకటే నెరవేర్చేదే కదా. ఆ మనసు ఏమవుతుంది? నెమ్మది అవుతుంది. అలాగే మనం కూడా దేవుని బిడ్డలుగా మనము గడిచిన సంవత్సరం చేసిన తీర్మానాలు, గడిచిన సంవత్సరం చేసిన నిబంధనలు ఏమైనా మనం నెరవేర్చకుండా పోయింటే, చేసి ఉంటాం కదా. చాలామంది మేము వేకుని లేచి ప్రార్థన చేసామా? చాలామంది కనీసం నేను రోజు గంటైనా ప్రే చేస్తాను అని వేడుకొని ఉంటారు. చేసామా? లేదు, నేను రోజు ఒక 2 అధ్యాయమైనా చదువుతాను, దేవుని వాక్యం ఫస్ట్ చదువుతాను అంటారు. నెరవేర్చమ్మా. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని మన చేతిగా లోకము ఏమనుకుంటారు, దేవుడు ఇచ్చేశారు, మనం ఎంతైనా ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటారు. లోకం పరిస్థితి అది. లోకం ఏమనుకుంటుంది, ఇచ్చేసినాడు, ఇప్పుడు మనం మనం ఎంతైనా హ్యాపీగా ఉండవచ్చు అని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకు అట్లా చెప్పలా. మనకి ఎట్లా ఇచ్చినాడంటే ఒక పని ఉంది చూడండి. యోబు గ్రంథము 36:11. ఈరోజు మార్నింగ్ కూడా మనం దాన్ని ఏం చేసామో, 1 వర్డ్ మినిస్ట్రీ కూడా అదే చెప్పాం. యోబు 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఇంతే అండి. ఇక్కడ ఇంగ్లీష్లో భలే ఉంది, ఒబే ద జడ్జిమెంట్. ఏమంది? కమాండ్మెంట్ ఉంది. లోబడుట. నా వాక్యానికి ఏం చేయాలంటుంది? లోబడల్లా. అక్కడ ఆలకించాలని వచ్చింది. మాకు కూడా వేరే మరి వచ్చింది, తమిళ్ కూడా వేరే మరి వచ్చింది, ఇంగ్లీష్లో ఏమొచ్చింది?
36:11. యోబు గ్రంథము 36:11. ఒబేసరు అంటే ఏమర్థమో? లోబడి ఆరాధించడము, ఆరాధించడము. అదే లిజన్. అది కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల ఒబేని వచ్చింది. అంటే లోబడాల. దేవునికి లోబడకుండా ఈ సంవత్సరాన్ని ఎవరి చేతికి ఇచ్చారు? మన చేతికి ఇచ్చినారు. ఇప్పుడు లోకానికి వాళ్ళు అనుకున్న ఇచ్చేసినారు, నేను ఎట్లా చేయవచ్చు అనుకుంటారు. మనకు అట్లా కాదు. దేవుని బిడ్డలు మనము, సత్యవంతులు మనము, ఆయన ఎన్నుకున్న ప్రజలు మనము, ఆయన ప్రేమించున్న ప్రజలు మనము, ప్రత్యేకంగా పైన వారు మనము. మనకేం చేశారు? మనకి చట్ట ప్రకారం ఇదిగోపా ఈ సంవత్సరాన్ని మీకు ఇస్తున్నాను, కానీ మీరు ఏం చేస్తేనే అది ఆశీర్వాదం వస్తుంది. ఓబే, లోబడితేనే. లోబడి ఏమంటారు చదవండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, చూడండి, ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చిదరు. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు బాగా చదివి బాగా టాప్ వచ్చినారు. వాళ్ళు అడిగిందంతా తీసిస్తాడు తండ్రి. ఇంకొక 2 బిడ్డలు చదువురు సరిగా, వాళ్ళు అడిగింది తీసేయరు. ఎందుకని అడుగుతారు పిల్లలు. ఏమంటారు తండ్రి? ఎప్పుడు వారిని చూడు, వాళ్ళు ఏం చేశారు. నా మాట ప్రకారం బాగా ఏం చేస్తున్నారు, అన్నిట్లో ఫస్ట్ ర్యాంకు మీరు. నేను వాళ్ళకి ఇచ్చిన డబ్బే మీకు, వాళ్ళకి ఇచ్చిన ఖర్చు మీకు, అదే స్కూల్ అదే కాలేజ్ అన్నీ ఒకటే ఖర్చు అంతా. అని మీరు ఎందుకు చదవలే? అందువల్ల మీరు అడిగింది ఏం చేయలేను, తీసియను అంటాడు. అంటే తండ్రికి లోపడితే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు లోపడితే బిడ్డ ఏమన్నా ఇస్తారు కదా, అప్పు చేసినా ఇస్తారు, బాగా లేకపోయినా ప్రాణమనే ఇచ్చేట్టుగా ఉంటారు. అలాగే మన తండ్రి కూడా అంతే. పరలోకంలో ఆయన చూసేది ఏం తెలుసా? ఈ సంవత్సరం ఇచ్చినాను బిడ్డ, ఈ సంవత్సరం ఏం చేయు, నాకు ఏం చేయి, నువ్వు విధేయత చూపు, లోబడు, ఆరాధించు. ఆయన అంటాడు ఆజ్ఞలో, మీ పరిశుద్ధ దినమును ఏం చేయమంటాడు? పవిత్రంగా ఆరాధించంటాడు. ఇక్కడ రాకుండా ఎక్కడ ఆరాధించేది? ఈ పరిశుద్ధ దినాన్ని మీరు ప్రతి పరిశుద్ధ దినాన్ని పవిత్రంగా ఆరాధించి అంటారు. ఇక్కడ రాకుండా ఎక్కడ ఆరాధిస్తారు? ఇప్పుడు 52 వారాలు 52 వారాలు వెళ్ళిపోయిందా? 52 వారాలు వెళ్ళింది లాస్ట్ ఇయర్. 52 వారాలు ఎవరు అట్నే చేసుకున్నారు. అప్పుడు మనము మొదట నిబంధననే వదిలేస్తున్నాం కదా. ఒక వారం విడిచిపోతే ఎంత బాధ ఆయనకి. ఆయన ఎంత నా బిడ్డ ఎక్కడ ఉండాలా, నా బిడ్డ 52 వారాలు కనపడాలి కదా. ఇప్పుడు మార్కులో వేసేటప్పుడు కరెక్ట్గా అటెండెన్స్ ఉండే వాళ్ళకి ఏం వేస్తారు? అక్కడ కరెక్ట్గా మార్క్ ఉండే వాళ్ళకి ఏం వేస్తారు? వెరీ గుడ్. ఎందుకు వేస్తారు వెరీ గుడ్? 50% ఆబ్సెంట్ ఉంది అనుకోండి, ఏం వేస్తారు? వెరీ గుడ్ వేసేస్తారా? ఏం అవుతుందా? అయ్యో చాలా ఇష్టం సార్ మనకంటే వేసేస్తారా? అయ్యో మీ అమ్మ నాయన టీచర్గా ఉండొచ్చు, అక్కడ ప్రిన్సిపల్ ఉండొచ్చు, 50% ఆబ్సెంట్ ఉంది, వెరీ గుడ్ ఏమని చూస్తామో? ఏం ఒప్పుకోవు. కాలేజీ రూల్స్, స్కూల్ రూల్స్ ఏం చేయవో, ఒప్పుకోవు. అలాగే నువ్వు నేను కూడా 50% ఆబ్సెంట్ అయిపోయి మన బాధపడితే దుఃఖపడితే ఏం చేయలేము. నా ఆజ్ఞ, నా చట్టం కట్టడం ఎక్కడప్పా? లోబడారా? అది చెప్తున్నాడు యోబు గురించి చెప్తున్నాడు. నాకు లోబడి ఆరాధిస్తే వాళ్ళు సంవత్సరములు ఏమంట? సంవత్సరములను సుఖముగాను. సుఖము ఏమీ సాధారణము కాదు అది. తమ సంవత్సరం సుఖముగాను వెళ్ళబుచ్చిదరు. అదిదా సంవత్సరం సుఖం. ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉండాలి. అందరికి ఆశ. అందరికి ఎంత ఆశ, అయ్యో దేవా గడిచిన సంవత్సరం అంతా కష్టాలు పోని, ఈ సంవత్సరం నాకు ఆశీర్వాదంగా ఇవ్వు, సంతోషం ఇవ్వు, సమాధానం ఇవ్వు, ఆనందం ఇవ్వు, నా కుటుంబం సమాధానం ఇవ్వు. భర్తతో గొడవ ఉండేవాళ్ళు ఎప్పుడు, అయ్యో నా బిడ్డ భర్త సమాధానంగా ఉండాలి, సాయి చేసేవా అడుగుతాం కదా. దేవుడు అడిగేది అల్లే, మన చేతికి ఇచ్చున్నాడు. ఇప్పుడు లోకం అన్నట్టు వాళ్ళకి అయిపోయింది, మన చేతిలో ఉంది ప్రతి వాళ్ళ జీవితము. మీ విశ్వాసము, మీ నిరీక్షణ, మీ విశ్వాసంలో సరైన పవిత్రత, పవిత్ర గుణం, పవిత్ర చూపు, పవిత్ర ధ్యానము అన్నీ ఉంది. ప్రేయర్ బైబిల్ లేకపోతే ఎట్లా వస్తుంది? అన్నీ మ్యాచ్ అవుతుంది. ఒక్కొక్కటి ఉంది కదా. ఇప్పుడు ఒక భోజనం అనుకోండి, ఆ భోజనంలో అన్ని రకాలు ఉంటాయి కదా. అన్నీ ఎత్తుకొని ఫస్ట్ రసం వేసుకొని తింటామా? రసం ఎప్పుడు తినాలా? లాస్ట్ రసము. ఫస్ట్ రసం తినలేము కదా. సేమ్ ఫస్ట్ క్రమం ఆరాధన ఏది? నీకు ఆయన సన్నిధి కనపడాలా, లోబడి సేవించాలా, క్రమం ఉంది. నేను ఎప్పుడో ఒకసారి కనపడిపోతే సరిపోతుందా? సేవకుడు అంటే అట్లా ఉండరు కూడా కదా. మీతోనే నా సేవ భావం మీతోనే ఉండాలా, పంచుకోవాలా. మీ అన్నీ మంచి చెడుగా ఏం చేయాలా?
అన్నిటికి పరిగెత్తాలా. అదిదా మనసు ఉండాలా, ప్రేయర్ చేయాలా, రెండు ఉండాలా, శరీరం ఉండాలా. చూడండి, ఆయన అడుగుతాడు, మీరు అలా సంవత్సరాన్ని ఏం చేయాలి మీరు, అప్పుడు సుఖం వస్తుంది. ఆయన నన్ను స్పందించి తర్వాత ఏం చేస్తాం అనుకుంటే మనం అందరూ ఏం చేస్తామో మొదటిగా ఏం చేయాలా, మనకు ఉన్న ఒక ఆ పాత స్వభావాన్ని, ఆశ ఇచ్చేయాలని, అన్నీ ఏం చేయాలా, తొలగించాలా. నూతన సంవత్సరం వస్తుంది కొనుక్కొని వస్తాము. ఇప్పుడు ఇంకొక కొత్తగా బొక్కే కొనుక్కొని వచ్చినాము, ఫ్లవర్ వాష్ కొన్నాము. ఇప్పుడు దానితో పాటు పెట్టిన అవుతుందా? ఏం చేయాల్సి వస్తుంది? పాతవి ఏం చేయాలా, తీసేయాలి. అంతే, పాతవి తీసేసి కొత్తవి పెట్టాలా. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనలో ఉన్న పాతవి, మనలో ఉన్న అదంతా ఏం చేయాలి, ఫస్ట్ తీసేయాల. కొన్ని సిద్ధాంతం ఉంటాయి, కొందరు సిద్ధాంతము వయసులో ఉన్నప్పుడు 10-12 వయసు నుండి బాగా 25-30 వరకు ఎనీ టైం 4 గంటలకి బిర్యానీ తినేవాడిని. చెన్నైలో పనిచేసేటప్పుడు 4 o'clock బిర్యానీ తింటాను. ఎప్పుడు 18-20 వయసు అప్పుడు అరుగుతుంది, ఇప్పుడు అరగదు. 48 అయిపోయా, ఇప్పుడు పోయి 4 గంటలకి తిన్నానంటే అంతే, మళ్ళా అవ్వదు. అప్పుడు వయసు ఉంది, ఎనర్జీ ఉంది, అన్నీ చేస్తే అది జరుగుతుంది, ఇప్పుడు జరగవు. అలాగే మనం కూడా ఒక్కో కాలంలో వచ్చినప్పుడు అవి తీసేయాలి. ఇప్పుడు ఆ సిద్ధాంతం ఓల్డ్, అది ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏది మంచివో, దేవునికి ఏది ఇష్టమో, ఆయనకి ఇష్టమైంది తినాలా, దేవునికి ఇష్టమైంది ధరించుకోవాలా, దేవునికి ఇష్టమైంది మాట్లాడాలా, దేవునికి ఇష్టమైంది ఒకటే మన మైండ్లో ఉండాలా, వేరేం ఉండకూడదు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 1-3 వరకు ఒక 5 వచనాలు ఎక్కువ చెప్పను, 3 పాయింట్లు ఉన్నది, షార్ట్ చేస్తాను. వీలైతే నెక్స్ట్ వీక్లో చూస్తాం, మిమ్మల్ని బాధ పెట్టను. 1 Peter 2nd chapter 1-3, 1-3 వరకు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును. ఏమండి, మీరు ప్రభు దయాళుడని రుచి చూసిన వారైతే ఫస్ట్ ఏం చేయాలంట, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అదిదా ఆ పాలన ఏం చేయాలా, అది ఒకే పని, వేరేమీ ఇలా మనకి. ఆ దేవుని జ్ఞాన వాక్యం పాలు ఉందే, ఎప్పుడు ఎనీ టైం జీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని తెలుసు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినాక ఎక్కువసేపు రీల్స్ చూస్తారా, బైబిల్ చదువుతారా, డ్యాన్స్ చేసుకుంటారా? ఇప్పుడు పిల్లలు కూడా చెరిపేస్తున్నారు. ఆ రీల్స్ చూసి పెట్టినప్పుడు ఆడంటే వాడు ఆడుతున్నాడు, అన్నం తినాలంటే ఆడుతున్నాడు వాడు. అప్పుడు మనం కంపేర్ చేయాలా. ఇప్పుడు తీర్మానం చేసుకో, ఎక్కువసేపు ఈ మొబైల్ ఇచ్చింది ఎందుకంటే దేవుడా, నీ వాక్యము, నీ గానము, నీ వాక్యం గురించి ధ్యానము ఉండేట్టుగానే అదే ఎక్కువ టైం చూడాలా. ఎత్తి చూడండి, ఎవరు మొబైల్ని పీకి చూస్తాం, ఇప్పుడు చూపిస్తాను మీకు. వాళ్ళకి తెలియదు అది ఎక్కడ పోయి చూడాలని కూడా నాకు తెలుసు. వాళ్ళు ఎక్కువ ఏది వాడారని చూపిస్తుంది. ఒక పెద్ద డ్రాయింగ్ ఇది ఒక రౌండ్ వస్తాయి, రౌండ్లో 4 వస్తాయి, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ వస్తుంది. ఎన్ని % వాడారని తెలిసిపోతాయి. మీ చేతిలో ఉన్న ప్రతి ఫోన్లో అది అలర్ట్ ఉంది, అది కొట్టిన వచ్చేస్తుంది. ఎక్కువ ఫేస్బుక్లో ఉన్నారా, వాట్సాప్లో ఉన్నారా, రీల్స్లో ఉన్నారా, లేదా బైబిల్ ఉంటే బైబిల్ యాప్ చూపిస్తుంది. మీరు ఎత్తి చూడండి, బైబిల్ ఓపెన్ చేసిన ఫోన్లో, ఏ ఫోన్లో అన్నా మీరు బైబిల్ చూపిస్తే ఎక్కువ ఏది వాడినారు అది చూపిస్తుంది. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని చూసినప్పుడు ఎక్కువ దేని మీద ఉన్నారు, మీ ఆశ ఎక్కడ ఉంది, ఆ పాత వీరు లోకం, అది లోకం ఎంజాయ్, మనది ఎంజాయ్ కాదు. దేవుడిని నీతి, క్రమశిక్షణ అంటారు. పద్ధతి ఉంది. పవిత్రత అంటే పద్ధతిని అర్థము. అది పద్ధతి ఉంటేనే పవిత్రత వస్తుంది, పద్ధతి లేకపోతే పవిత్రత రాదు. వేకుండా లేయాలా, ప్రే చేయాలా, ఎట్ట అవుతుంది? నైట్ అంతా మన ఎడవడిగా ఉంటే ఎట్ట అవుతుంది? లోకం చూడండి, 12-1 గంటకి తింటారు. ఇప్పుడు 1 గంటకే అన్నీ. బెంగళూరులో ఒక ఏరియా పోయినాను, శివాజీ నగర్, షాక్ అయిపోయినా.
ఫ్యామిలీ దిగుతున్నారు. ఇప్పుడు 1 గంటకి 2 గంటలకి మేము హాస్పిటల్లో ఒక బ్రదర్ని చూడపోతే నైట్ లేట్ అయిపోయింది, నేను పోయి ట్రీట్మెంట్ చేసి వస్తే చూస్తే 12:30కి 1 గంటకి వచ్చి అమ్మ ఫ్రెష్గా పిల్లలు దిగుతారు, నైన్గా ఉన్నారు. ఏమంటే ఈ ఏరియా ఎప్పుడు 24 అవర్స్ హోటల్ ఉంటుందంట. అది ఫెస్ట్ నైట్లో అంటే ఎక్కువ. ఏమి ఆ ఏరియా మొత్తం ఒక 100 హోటల్ ఉంటుంది, వీధి మొత్తం. ఆ 100 హోటల్ ఏముంటాయి, నాన్ వెజ్ ఉంటుంది. ఎక్కడ లేని నాన్ వెజ్ ఉంటాయి, వేరేం ఉండదు. అప్పుడు అనిపించింది, అప్పుడు ఎంత ఎంజాయ్, వాళ్ళు ఏమున్నారు, దేనికి అలవాటు అయిపోయినారు అంతే. అప్పుడు నువ్వు నేను దేనికి అలవాటు అవుతాం. చూడండి ఎంత బాగుంది చూడండి. 3 వరకు అయిందా, ఇంకా చదవండి. అయిందా? అప్పుడు మనం ఏం చేయాలా, ఎక్కువ దేవుని ఒక వాక్యం అనే పాలన ఏం చేయాలి, ఎక్కువ అపేక్షణ ఉండాలి. అప్పుడు తీర్మానించుకుంటే అవుతుంది కదా. బిడ్డ ఉన్నాడు, డల్ అయిపోయినాడు, ఏడుస్తున్నాడు. ఏం అడుగుతారు తల్లిని, ఏమ్మా పాలు ఇచ్చినావా, తాగుతాడా? లేదు సార్ తీసుకోలేదంటే అప్పుడు ఏం అర్థమో, బాగలేదు, శరీరంలో సౌకర్యం లేదు, పాలు కూడా తీసుకోలేనంత పరిస్థితి అంటే ఏదో ప్రాబ్లం ఉంది, దానికి తగిన మెడిసిన్ ఇస్తాడు డాక్టరు. లేదు సార్ ఒక్కసారి తాగినాడు అంతే, తాగలేదంటే పర్వాలే అంటే కొంచెం పర్వాలే. ఇంకా లేదు సార్ 2 సార్లు తాగినాడు, 3 సార్లు తాగుతాడు. బిడ్డ అయితే రోజుకి 10 సార్లు 12 సార్లు తాగాల. 2 సార్లు 3 సార్లు అంటే పర్వాలేదు, 50%. అది రూల్స్ అనమాట. అలాగే దేవుడిని బిడ్డలు మనమైతే ఏం చేయాలన్న ఫస్ట్ ఏం చెప్పారు, 1వ వచనంలో, మీరు ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అన్నీ మానేలా. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నాకు అందరి కోపమే వస్తుంది. అందరి గురించి ఒకరి గురించి పుల్లలు పెట్టేది, కలగలు రేపేది, గొడవ పెట్టేది. అప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చానో తీర్మానించారో అప్పుడు ఏం చేయాలి, అన్నిటినీ అలాంటిది నేను పెట్టుకోకూడదు. అది దేవునికి మంచి ఆశీర్వాదాన్ని తేదు. అది దేవుని బిడ్డగా రుచి చూడలేదని అర్థం. ఏం చేయలేదు, నేను రుచి చూడలేదు. రుచి చూసి ఉంటే అవంటి చేయము, రుచి చూడకుండా ఉంటే అట్ట చేస్తాం. తర్వాత చూసినప్పుడు 1 యోహాను 2:16, 17 వచనాలు. 1 యోహాను 2వ అధ్యాయము 16, 17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. అవి లోకంలో ఉన్నట్టు ఏమి లిస్ట్ ఇచ్చిన అదంతా ఎక్కడేది ఉండేది, మనలో ఉంది అంటే లోకమని అర్థం. ఏమేమి చెప్పినారు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చూసారా, ఇది 3 విషయము తండ్రి వలన పుట్టినది కాదు. అవి లోక సంబంధమైనవి. అలా లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. అదిదా దేవుని చిత్తాన్ని జరిగించడానికే మనకి ఇచ్చింది ఈ సంవత్సరం. ఈ దినం ఎందుకు ఇచ్చారంటే తీర్మానించుకోవాలి. ఈ దినంలో గత సంవత్సరం ఏం చేశాను, గత సంవత్సరంలో ఏమన్నా నేను దేవుణ్ణి మొరపెట్టింది నెరవేర్చకపోయినా ఏమంటారు, ఒకసారి మీరు మొక్కుబడి చెల్లించకపోతే అది ఏమవుతుందంటే మీకు ఊరి అవుతుందంటే వాక్యం. మీరు మొక్కుబడి ఒప్పుకొని చెల్లించిన ఎడల అవి మీకు ఊరి అవుతుంది. యాకోబు మర్చిపోయి వచ్చేసినాడు. దేవుడు ఏం చెప్పినాడు, మనం వచ్చి కనబడి, ఏమప్పా ఏం చెప్పినావు నువ్వు నాకు, మార్గం పోయేటప్పుడు మాత్రం ఒంటరిగా ఉన్నాను, అనాథగా ఉన్నాను, నాకు ఏం లేదు, ఈ దేశం దాటేటప్పుడు ఒక కర్రతో పోతున్నాను, దేవుడా నన్ను ఆశీర్వదిస్తే నాకు కలిగిన వాటాన్ని ఏం చేసిన వేడుకున్నాడు, దశం పాకిస్తానని వేడుకున్నాడు. తిరిగి వచ్చేసినాడు సైలెంట్గా. అన్నకు భయపడి అన్న అని భయపడి వచ్చేసినాడు మర్చిపోయి. మరలా గుర్తు చేసినాడు, మళ్ళీ వెళ్ళి మరలా పోయి అక్కడ కరెక్ట్గా ఆ రాయికి అభిషేకం చేసినప్పుడే, ఆయన బలి ఇచ్చినప్పుడే ఒప్పుకున్నాడు. తిరిగి పోయినాడా, జ్ఞాపకం చేశాడా? ఒకవేళ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన ఏమి యాకోబు కాదు, ఆయనలాగా మన గోత్రకర్తలు కాదు, మనతో వచ్చేప్పుడు ఆయనకి ఇచ్చిన పిలుపు వేరు, మనకిచ్చిన పిలుపు వేరు. ఇది మనమే పరిశీలించాల. మనం ఏం మర్చిపోయాం, మనం ఏం గత సంవత్సరంలో ఏం నెరవేర్చకుండా పోయాం, ఏం బాధ పెట్టాం. తండ్రి ఏమైనా బాధ పెట్టి నన్ను ఏం చెయ్య, ఈ సంవత్సరంలో వాటిని నెరవేరుస్తాను.
చాలామంది జనవరి వచ్చినప్పుడు చూస్తాం, మేము కూడా ఇంటికాడ ఉన్నాం కదా, గ్రౌండ్ టీటీడీ గ్రౌండ్లో చాలా వందల మంది వస్తారు. ఫస్ట్ జనవరి నెల మాత్రం వాకింగ్ బడా 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 అని పోతూ ఉంటారు. దట్ ఒక నెలే, తర్వాత 50% తగ్గిపోతారు. ఎందుకో అంతవరకు తీర్మానం ఒక నెల ఉండింది వాళ్ళ దగ్గర, తర్వాత బిజీ అయిపోతారు. ఇంకా ఇంకా తగ్గిపోయి వస్తూ ఉంటారు. ఫస్ట్లో ఉండే అన్నీ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా అంతే, అందరి దగ్గర ఈ నెల పోయి బాగా వైద్యం చేసుకొని బాగుండాలని ఒకసారి వస్తారు, రారు. అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు మనం దేవుని బిడ్డలు, మనకు పిలిచిన పిలుపు వేరు, మనకు రాజ్యం వేరు, మనం పరదేశులం, ఇక్కడ యాత్రికులు. మనం ఎలా ఉండాలా? మన చేతులు ఇచ్చేసినాడు, ఈ సంవత్సరము నీకు ఇచ్చేసినాను బిడ్డ, నువ్వు ఎలా నీ విశ్వాసంతో, నీ ఒక పవిత్ర గుణాలతో, నీ ప్రార్థన శక్తితో, నీ ధ్యానముతో, నువ్వు కన్నీటితో, నువ్వు ఎంత నాలో ఉన్నావో అంతగా నా శక్తిని ఏం చేస్తావో, నా బలాన్ని నువ్వు తీసుకుంటావు. మన చేతికి ఇచ్చినాడు ఇప్పుడు. అదే మనం చూడ లూకా 5:36, లూక్ 5:36. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదీనుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. చూసారా, ఇక్కడ ఒక విషయం చెప్తాడు. ఒక సోదరి చూశాను, ఇప్పుడంతా ఈ గోల్డ్ షాప్లో, బట్టల షాప్లో పనిచేసి యూనిఫామ్ ఇస్తారు. ఎట్లుంటుంది? ఒకే రంగు, 50 మంది ఉన్నా కూడా. పోయిన సంవత్సరం యూనిఫామ్ ఇచ్చారు, బాగానే వాడింది. ఈ సంవత్సరం ఇచ్చారు, 1 ఇయర్ తర్వాత వేరే ఇచ్చారు. అది ఏమైంది, కొన్ని రోజులతో చినిగిపోయింది. పోయిన సంవత్సరం ఇచ్చింది అట్టే ఉండే సేమ్, అట్టే అయితే ప్యాచ్ చేసింది. ప్యాచ్ చేసి రెండు ఏం కాలా, డిఫరెన్స్ కనపడతా ఉంది. అడుగుతున్నా, ఏమిది, ఇది బాగలేదు. యూనిఫామ్ ఒకటే, పోయిన సంవత్సరం ఇచ్చినారు, ఇంకొక సంవత్సరం ఇచ్చినారు. అది బాగుంది, రెండో సంవత్సరం చినిగిపోయిన దానికి పాతవి తెచ్చి వేసింది ముక్క అని ఏం అవలా, మేచ్ అవలా. అలాగే నేను కూడా పాతవి ఒకటి లోపల పెట్టుకొని బయట బాగా ఈ మరి వేసుకొని వచ్చేస్తే తెలీదా? ఆయన హృదయంను చూసేవాడు. ఏం చేసేవాడు ఆయన? అంతరంగంను చూసేవాడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలా? మనకే ఇచ్చాడు ఆఫర్, నువ్వే ఏం చేయి, దాన్ని పాతవిని ఏం చేయి, ఫస్ట్ తీసివేయి, కొత్తది. ఇప్పుడు ఒక మంచి డ్రెస్ కొంటాం, శారీయో ఏదో, దానికి మ్యాచింగ్ ఎంత దూరం ఎదగల్లా, అదే కలర్ కోసం తిరగల్లా. అది దొరికే వరకు ఏం రాదు వాళ్ళకి, నిద్ర రాదు, సమాధానం రాదు, నెమ్మది రాదు. అది దొరికినాక పుట్టినరోజు అయినా సరే, డ్రెస్ కొనేది 1 నెల ముందు ఉంటుంది, 1 నెల వరకు మ్యాచింగ్ ఎదుగుతారు చూడండి. అది నెమ్మది, ఆ ప్రాణానికి అది ఏమది, తృప్తి. దేవుడా, అప్పుడు దేవుడు థ్యాంక్స్ చెప్తారు. దేవుడు దానికోసం కూడా వెయిట్ చేసే వాళ్ళకి అది కూడా ఇస్తుంటాడు. ఎందుకో, నా బిడ్డ ఆ డ్రెస్ వేసుకొని థ్యాంక్స్ చెప్తుంది అప్ప నాకు. ఎంత ఆనందం చూడు. ఆయన కూడా దాన్ని ఎక్కడెక్కడ పోవాలనో ఊరంతా తిరిగి ఒక షాప్లో కొనుక్కొని వస్తారు, లాస్ట్కి మ్యాచ్ అయిపోతుంది. దేవుడు చూస్తాడు, ఆ ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. గడిచిన సంవత్సరంలో ఎన్ని వస్త్రం ఇచ్చాడో మనకి, ఎన్ని ప్రయాణాలు తిరిగినాము, ఎందరో ప్రయాణాలే వెళ్ళిపోయినారు. ఎందరో ప్రయాణం మొన్న కూడా చూస్తున్నాం, ఒక విమానం 85 మంది ఏమైపోయినాయా, కాలిపోయింది. ఒకే రన్నింగ్ అంతే, దేనిలో గుద్దినాడో అయిపోయింది, అట్టే ఒక ఎగిరింది, ఏమీ లేదు. 85 మంది అండి. వాళ్ళు ఎన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళ కుటుంబం నమ్ముకొని ఎన్ని ప్రాణాలు ఉంటాయి. ఆయన ఎంత ఆఫీసర్ ఉంటాడో, సామాన్యవాడు ఎక్కడు కదా, అంత ఐరగా ఉండే వాళ్ళకి ఎక్కుతారు. ఏమైనారు? 85 మంది అండి. బాధ చూసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు, అయ్యో దేవా, దేవుడు లేపేస్తాడు. ఆయన ఆటాడే, నేను లేపుతాను, నువ్వు లేపుతావు, నాకు ఓకే. బట్ ఇప్పుడు బాధ కదా, తగిలినప్పుడు బాధ కదా, బాగా స్వస్థపరిచేస్తావు, ఆయన కట్టేస్తాడు. బట్ తగిలినప్పుడు బాధ. అప్పుడు అనిపించింది, ఆయన లేపుతావు, కానీ వాళ్ళ కుటుంబాలంతా ఇప్పుడు ఏం చేయలేము. అలాగే మనం చూడండి, మనల్ని ఏం చేశారు ఈ సంవత్సరంలో? సుఖంగా పెట్టారే, కాపాడారే. ఎన్ని ప్రయాణాలు, ఎన్ని మార్గాలు, ఎన్ని ఒంటరి ప్రయాణం, భయపడి చెప్పినట్టు ఆడపిల్లకాయలు ఒంటరి తిరగడం ఎంత కష్టం ఈ లోకంలో. అది ఈ లోకంలో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా ఘోరం. ఎందుకంటే అందరి చేతిలో పాపము చేతికి వచ్చేసింది. ఇందుకు ముందంతా ఎక్కడెక్కడో కనపడతాం, ఇప్పుడు చేతిలోనే ఉన్నాయి. అప్పుడు ఎంత ఘోరం పరిస్థితి. అయితే మనల్ని అదే చెప్తున్నాడు ఆయన, ఏం చేయండి, పాతవి ఫస్ట్ తీసేయండి, కొత్తది వేయండి. కొత్తదే ఉండాలా.
ఇప్పుడు న్యూ ఇయర్ అంటే న్యూ ఉండాల, కొత్త ఒక విశ్వాసానికి మనము సమకూర్చాలా. ప్రభు ఎలా వేడుకుంటాడు, ప్రభు ఎలా మనకు చెప్పాడు. 1 కొరింథీ 5:8. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చూడండి, ఇది ఒక పండుగ, దీనికి ఎలా ఆచరించాలా? పాతదైన పులిపిండి అంటే ఏమంటారు? పాత స్వభావము, పాప స్వభావము అంటాం కదా. నేను ఒకప్పుడు ఎట్ట తెలుసా, నేను ఒకప్పుడు ఎట్టో, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు లేదు కదా. చచ్చిపోయినాడు, పాత రమేష్ చచ్చిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, సిలువలో వేయబడ్డాడు, అంతే. ఈ కొత్తవి ఏం తెలుసా? జీవం ఇవ్వాల. ఏం చేయాలా? పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చూసారా? ఇప్పుడు పాతది తీసివేయకుండా కొత్తది వస్తుందా? పాత విశ్వాసాన్ని పెట్టుకొని పాప విషయాన్ని పెట్టుకొని పవిత్రత వస్తుందా? దాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని ఏం చేయాలా? ఏమంటాడు ఆయన? ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేయడంట, కనికరం పొందును. అదిదా మనం చేయాల. పాతది తొలగించకుండా కొత్తది రాదు. ఆ పాత విషయాన్ని తొలగించకుండా కొత్త ఆశీర్వాదం కూడా రాదు. మనం శాపం పెట్టుకొని ఆశీర్వాదం రా అంటే శాపమైన మాటలు, శాపమైన ధ్యానాలు, శాపమైన చూపులు, శాపమైన ఆశలు, లోక ఆశలు, ఇచ్చేలు, పాపమైనది పెట్టుకొని ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఆశీర్వాదం అంటే లోపల ఉండే పాతవి పాపం అని ఏం చేయాల? అది ఏం చేయాలి? తీర్మానిస్తేనే అవుతుంది, తీర్మానించకుండా అవ్వదు. పాతవి తీసేయాలంటే అప్పుడే కొత్తవి తీర్మానం వస్తుంది. తీర్మానం వచ్చినాక తర్వాత కొత్తది వస్తుంది. పాతవి తీసేయకుండా రానే రాదు. ఇప్పుడు పాత బట్ట ఉండింది, అర్జెంటు టైం అయిపోయింది, ఇంకొక ఈ బట్ట కొత్త వేసుకుంటూ అవుతుందా? ఎట్ట కనపడతాను? ఇంకొక రౌండ్, మామూలే రౌండ్ ఎక్కువ, ఇంకొక రౌండ్ కనపడతాను మళ్ళీ. ఇదేంది ఇట్ట అయిపోయినాడు, ఈయన బాగానే ఉన్నాడు ఇందాక. చూస్తాం కదా ఈ డ్రామాల్లో, ఈ ఫిలింలు అంతా టక్క నిప్పుతూ ఉంటారు 7 డ్రెస్సులు. అట్ట చేయలేము కదా. అలాంటి వేషం కాదు మనకి ఇచ్చింది. మనకి రియల్ లైఫ్ ఇచ్చారు. యేసుప్రభు చూపించింది నాలాగా జీవించాలన్నారు. వాళ్ళకి ఏం చేయాలి? లోకంలో ఉండే అన్ని యాక్టర్లు చూపించేసినారు, వాళ్ళలాగా అప్పుడప్పుడు యాక్షన్ చేస్తూ ఉంటారు. మనకి హీరో యేసుప్రభు, మన గురువు గారు, ఆయన వేషం చేయలే. ఆయన నిజాయితీని మనకు చూపించారు. ఎంత గొప్ప గ్రేట్ కదా. లోకంలో అనేకులు ఉన్నారు, అనేకులకు ఎవరెవరినో చూపించినాడు. అయితే మనకే యేసుప్రభుని చూపించారు. చూడండి, అదిదా చూపి చెప్తారు, మీరు ఆయనలాగా వెంబడించండి, మీరు ఆయన ఫాలో అయిపోండి. అదిదా మనకిచ్చింది. అప్పుడు మనం ఆయనదా మన హీరో అని చూడాలా. మన గురువు గారు, మన ప్రాణనాథుడు, ఆయన ప్రాణం పెట్టిన నాథుడు. ఎంత కష్టపడి ప్రాణం పెట్టాడు మన కొరకు. మనకి ఎప్పుడు అదిదా మైండ్ ఉండి, అప్పుడు పాపం చేయలేం, తీర్మానించుకోవాలి అప్పుడు. చూడండి, ఎఫెసీ 4:22, ఎఫెసీ పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అదిదా ప్రాచీన స్వభావం ఏం చేయాలా? వదులుకోవాలా. ఎక్కడ వచ్చినావు నువ్వు? మగా పవిత్రుడమైన తండ్రి ఎద్దుకు వచ్చినావు. పరలోక నిధినిచ్చే తండ్రి దగ్గర వచ్చినావు. నీ నిధికి కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా, ఈ సంవత్సరం సుఖంగా ఉండాలా. చాలామంది బాధపడతారు, అయ్యో నెమ్మదే లేదండి మా కుటుంబంలో. ఆయన సన్నిధి, ఆయన ఏం చెప్పాడు అది విను, అది విశ్వసించు, అది జీవించు, ఒప్పుకో. ఏమంట? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని
మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అదిదా నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే పాత స్వభావాన్ని వదలాలా, పాతని తీసివేయాలా. పాతవి పెట్టుకొని చేయలేము. తర్వాత ఇది ఒక పాయింట్ చాలా సింపుల్గా చెప్పండి. తర్వాత రెండవది ఏమంటే, మనం రెండవది చేయవలసింది ఏమంటే తీర్మానించుకోవాలా. మనం ముందుగానే ఒక ప్లేస్కి ఒక ఊరికి పోతాం అనుకోండి, చెన్నై పోతారు అని ఒక డిసైడ్, ఎప్పుడో ఒక ఫంక్షన్ ఉంది, ముందుగానే ఏం ప్లాన్ చేస్తారు? ఫంక్షన్ ఎప్పుడు? 6 గంటలకి. ఒకటి చేస్తామా, ఉదయమే పోయి బీచ్ అంతా చూసేసి లాస్ట్ వాళ్ళ ఇంటికి పోతాం. ప్లాన్ చేస్తాం వల్ల చేస్తే కదా. చెన్నై పోయి బీచ్ చూడకుండా వస్తారు ఎవరన్నా? చెప్పండి, చేస్తారా లేదా? సాయంకాలం 6 గంటలకి ఫంక్షన్ అంటే మీరు 5 గంటలకు పోవచ్చు కదా అక్కడికి. చెన్నై పోతే అంత దూరం పోతున్నాము, అప్పు చేసి అయినా బీచ్ చూడాలా. ఏమే దేవుని ప్రకృతి అది చూడాల్సిందే కదా. అలాగే ఇదేం చేయాలంటే ఫస్ట్ మీరు పాతవి తీసేయాలా. రెండవది నూతన దొరకదు, వండిన దొరికిపోవు, తీర్మానించాలా. దేవుని దగ్గర ఏం చేయాలి? ఇప్పుడు ఓడంబడిక చేయాలా. నేను నమ్మకంగా ఉంటాను తండ్రి, గడిచిన సంవత్సరంలో చాలా ఏదో పని చేసి బాధ పెట్టాను, ఇంకేమిటి ఈ సంవత్సరం అలా చేయను, ఒప్పుకున్న ప్రకారం వేకునే లేచి కనీసం ఒక 4:30-5 గంటలు లేచి నీ బిడ్డగా నీ కుమారుడికి పోలి నేను ప్రే చేస్తాను అని ఇప్పుడు మనము తీర్మానించుకోకపోతే చేయలేడు. తీర్మానిస్తేనే అప్పుడు మనం తీర్మానము దేవునికి ఏం చేసింది? అదే లాస్ట్ సంవత్సరం చేసినావు కదా, ఆ తీర్మానం అంతా మహిమకరంగా ఉండిందా? ఆయన బాధకరంగా ఉండిందా? ఆయన దుఃఖపరిచినావా? ఇప్పుడు ఒక చోట చెప్పింది, నా బిడ్డ చేరకూడదని చోట పోయి చేరింది ఆ ఫీల్డ్లో, కానీ ఆ ఫీల్డ్ మంచిది కాదు. తల్లికి తెలిసింది కదా, అది మంచిది కాదని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బాధపడదామా, ప్రే చేస్తాం. అప్పుడు మనం కూడా అంతే కదా. మనం ఎలాంటి తీర్మానం చేస్తామో ఆ తీర్మానం నిలిచి ఉన్నామా, వదిలేసామా, మర్చిపోయినామా, నెరవేర్చినామా, బాధపడతాడు కదా ఆయన. ఈ సంవత్సరం మనం ఏమన్నా కొంత నాయకులు తీర్మానం చేసి వెళ్తూ ఉంటారు, ఏం చేయరు వాటిని. చేస్తారా? అక్క నేను నీకు అండగా ఉంటానక్క, దండగా ఉంటానక్క, పిలిస్తే పలుకుతానక్క, ఎప్పుడు వరకు ఆ మాట? ఎన్ని వారాలు ఎన్ని నెలలు ఆ మాట? ఎలక్షన్ అయ్యే వరకు ఆ మాట, మీ ఓటు ఆయన పడే వరకు ఆ మాట. అక్క నీ ఇంటి బిడ్డగా ఉంటానక్క చెప్తారా లేదా? వచ్చి ఎలక్షన్ ముందు కరపతి చేయి పట్టుకుంటారు, అక్క ఎప్పుడు మీ తమ్ముడు నీతోనే ఉంటాను. తర్వాత 5 ఏళ్ళు ఎందుకు? నెక్స్ట్ పోయి ఆయన చూడండి, చూస్తాము, చూసేదానికి ఓపి నీకు ఎంట్రన్స్ ఇస్తారు, అడగండి. చూడండి మాట, అదే నిజం. అయితే ప్రభు మీరు ఏ పాపం చేసినా, తప్పు చేసినా, కన్నీరు కార్చినా వెంటనే ఆయన నా బిడ్డ ఆయన కనికరిస్తాడు. చూడండి, ఆయన అంత గొప్పవాడిని కలిగి ఉన్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళు తెలుసా? ఎన్ని చేసినా అయ్యో ప్రభువా తండ్రి మన్నించండి ఒక్కసారి ప్లీజ్ అంటే అయిపోయా, నిన్ను అది ఆశీర్వదిస్తాడు, పవిత్రపరుస్తాడు, కడగతాడు, పవిత్రం చేస్తాడు, నీ లైఫ్ని మార్చేస్తాడు. అదిదా ప్రభు. ఆ మారిపోయిన సంవత్సరంలో ఎన్ని బాధ పెట్టామో. చదవకుండా కొందరు చూస్తాము, వాక్యమే చదవకుండా తిరిగేస్తారు బయట. అది ఎట్లా అడుగు పెడతారో చెప్పినట్టు ఉళ్ళు జల్లు మనాలి. అయ్యో చదవకుండా వచ్చినా తినకుండా పోతారా? పాస్టులు కట్టుకొని పోతారు, టైం అయిపోతే ఆడ పోయి తినాలా, మళ్ళా ఆడ మధ్యలో తినేదానికి స్నాక్స్ కావాలి, అది వేరే కట్టుకొని పోతారు. ఎన్ని రకాల ఫుడ్డు ఆడ, ఆత్మీయమైన ఆహారం అంత ఆశ. ఏమంటారు ప్రభు తండ్రి, మీరు ఆహారం కొరకు కాదు కానీ ఏ ఆహారం కొరకు ఎక్కువ శ్రమపడాలా? అది మనకు తెలిసి కూడా ఈ ఆత్మీయమైన ఆహారాన్ని తీర్మానించుకో. నేను టిఫిన్ చేయాలంటే దేవుని వాక్యం ప్రేర్ చేసి తినకుండా, నేను ప్రార్థన చేసి వాక్యం ధ్యానించకుండా టిఫిన్ చేయనని తీర్మానం చేసుకో. అప్పుడే ఆ తీర్మానం చేసేది కాదు, ప్రతి పూట రాసి పెట్టుకో. ఎక్కడన్నా టిఫిన్ చేయాలన్నా నేను వాక్యం చదివి ఉండాలా. ఎట్లా మీరు చదువుకొని తింటారు కానీ 1 రోజు 2 రోజు మిస్ అవుతుంది, 3వ రోజు ఆటోమేటిక్గా శరీరం వంగుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా బైబిల్ ధ్యానిస్తారు, ప్రార్థన చేస్తారు, 10 నిమిషాలు 10 ప్రేయర్ చేయండి, వాక్యం చదవండి. ఫస్ట్ ఒక 2 అధ్యాయం చదవండి. అంత గొప్ప జీవం ఇచ్చే దేవునికి ఒక వాక్యం కూడా ఒక అధ్యాయం చదవకపోతే అంత బతుకు మనం గొప్పదా? అంత బిజీయా? దేవుని కంటే మనం బిజీ అంటే బాధపడతాడు. ఆయన కంటే ఏది కాదు, అన్ని పక్కనే. ఆయన సన్నిధి,
చూడండి ఎంత గొప్ప రాజు దావీదు. ఒక రాజుకి ఎన్నిసార్లు ఎదుగుతున్నాడు ఆయన, సన్నిధి వెతుకుతున్నాడు ఆయన? 7 సార్లు 7 మార్లు ప్రే చేస్తాడు. ఏమంటాడు? నీ సన్నిధి అంటే నాకేమే, ఎలా ఆశ ఆయనకి? అది ఆశని వివరిస్తారా? ఏమైనా ఉందా, గుర్తుందా? సత్యం అది. అప్పుడు ఎంత చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు దేవా నీ సన్నిధి నేను వెతుకుతున్నాను, నా ప్రాణం నేనేం చేస్తుంది? వెతుకుతున్న దుష్ణ కొనిచున్నది, ఆకలి కొలిగి ఉంది. ఏమండి మాట అది? ఎంత ఆశ ఉంటే ఊరికైనా ఆయనకి అంత ఆశీర్వాదం ఇచ్చారు. ఇంట్లో ఉన్న 7 మంది గొప్ప వాళ్ళు ఉండగా 8 మంది లాస్ట్ వాడికి పిలిచి ఇచ్చినారంటే అర్థం చేసుకోండి. 7 మంది ఎవరికి దాసులు అయిపోయినారు? ఒకప్పుడు 7 మంది ఎవరు కింద ఉన్నాడు? లాస్ట్లో దావీదు కింద ఉన్నాడు. ఆయన అన్నదమ్ములు 8 మంది కదా దావీదుతో పుట్టిన వాళ్ళు. ఆ 7 మంది ఫస్ట్లో ఎట్టున్నారు? ఎక్కడ వదిలి వచ్చిన మందిని ఫస్ట్ వెళ్ళిపోవాడా? అదే వ్యక్తులే ఈయన రాజు అయిపోయిన వాళ్ళు ఏమైపోయినారు ఇప్పుడు? చూడండి ఎందుకో. వాళ్ళందరికన్నా దేవుని ఏం చేశాడు? ఎక్కువ ప్రేమించాడు. ఆ సన్నిధిని, దేవుని సన్నిధి అంటే ప్రాణం ఆయనకి. అదిదా ఆయన ఏమో దావీదు కోరుకోలే, ఏ రోజు ఆయన వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని ఆశపడలే. దేవుడు ఇచ్చిన స్థానం అది. ఈయన ఆశపడ్డా? ఉండండి, ఒక కాలం వస్తుంది మేము మిమ్మల్ని అంతా కిందకు తొక్కుతాం చెప్పినాడు ఎప్పుడైనా? లేదు. దేవుడిచ్చిన స్థానం, దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి ఎప్పుడు హృదయంలో ధరించుకునే వారికి. లేకపోతే ఆ పదం రాయగలుగుతాడా? దివారాత్రము ధ్యానించకుండా రాయగలుగుతాడా? రాశాడు కాబట్టి, దీవించాడు కాబట్టి రాసి పెట్టాడు. అదే మనం తీర్మానించుకోవాలి. చూడండి 17 కీర్తన 3. మనం జాగ్రత్తగా ఒక తీర్మానం చేయాలంటే మనం చివరి వరకు సాక్షిగా జీవించాలని అనుకొని తీర్మానించాలా. దేవా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వద్దప్ప, ఒప్పుతాను. మళ్ళీ విడిచిపెట్టేస్తే, మంచి తీర్మానం వదిలేస్తే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. తీర్మానించుకున్నాడంట. అది మీకు రాలా? ఈ తమిళ్లో బాగుంది, అది ఇంగ్లీష్ ఉందా? ఆ నోటి మాటని హృదయ ధ్యానం మీకు అంగీకారం అవును గాక. ఆయన వెతికినాడు, ఏం కనపడలే. బట్ ఈయన తీర్మానించుకున్నాడంట, నా నోటి మాట హృదయ ధ్యానం మీకు ఎలా ఉండాలా? అదిదా ఏం చేసుకున్నాడు అక్కడ? కవనండి తీర్మానం చేశాడు ఆయన. నేను నోటి మాట ఏం చేయను, మీరను. పైన ఉందా, చదవండి. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ నోటి మాటని బట్టి నేనేం చేస్తున్నాను? కాపాడుకోవాలా. నా నోటి మాట కాదు, నీ నోటి మాటను బట్టి. ఆ మాట, ఆ వాక్యము, ఆ దేవుని వాక్యం బట్టి ఏం చేస్తున్నాను? కాపాడుకున్నాను. అలాగే నేను కూడా తీర్మానించుకోవాలి, దేవా నీ వాక్యం బట్టే నేను కాపాడుకోవాలా. 19:14 19:14 చదవండి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. చూడండి 14, 19 19:14 అంటే 19 అధ్యాయం 14 వచ్చిన కీర్తనలో. యోబు 31. ఇక్కడ ఏం చేశాడు ఈయన? నోటి మాటకి ఏం చేశాడంట? హృదయ ధ్యానమును ఏం చేయాలంట? నీ దృష్టికి అంగీకారం లగునుగాక. అంటే ఆయన తీర్మానించుకున్నాడు, నా నోటి మాట నీ వాక్కును మీరకుండా జీవించాల. ఇప్పుడు ఈయన ఏం తీర్మానిస్తాడు చూడండి. 31:1-2 యోబు గ్రంథము 31 అధ్యాయం 1 వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనేలాగూ చూచెదను. చూడండి ఈయనేం చేశాడా? కళ్ళకు తీర్మానించున్నాడు, నేను పాపమని అసిగమైన వాటిని నేను ఏమాత్రం నీకు విరోధంగా ఏమి చూడనని. ఎందుకు అలా తీర్మానించుకున్నాడు? కింద అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును?
ఏమగును మరలా ఉన్నత స్థలముననున్న ఆ. సర్వశక్తుని ఆ. స్వాస్యం ఏమగును? ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ అలాగ చేస్తే నాకు పరమ ఉన్నతమైన స్వాస్యం దొరుకునా? ప్రశ్నిస్తాడు. హౌ ఎట్లా అవుతుంది అది? ఎట్లా అవుతుంది? దొరుకుతుందా? నేను అలాగ చేస్తే పరమ ఉన్నతమైన స్వాస్యం దొరుకునా? దొరకదు. అందువల్ల మనం ఏం చేయాల? తీర్మానించుకోవాలా, దేవా నేను ఉన్నతమైన స్వాస్యం పొందినట్లు నా చూపు, నా యావత్తునేం చేయి, నువ్వా పాపం లేకుండా కాపాడు స్వామి. అటువంటి చోటికి, అటువంటి ప్లేస్కి, అటువంటి మనుషులతో నన్ను తప్పించి కాపాడు. మనుషులు అట్లాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి ప్లేస్ ఉంటుంది, అలాంటి ఆలోచన అన్నీ మనం తప్పించుకోవాలా, తీర్మానించుకోవాలా. తీర్మానించాడు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పాడు దేవుడు. ఆయన గురించి ఏం చెప్పాడు దేవుడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఇతడు ఎవరో నా సేవకుడు. ఆయన సేవకుడు. ఆయన నన్ను ఏం చేయడు, తన నోటి ఎవరా దూషించాడు, ఛాలెంజ్ చేశాడు. అలాగే జీవించాడు ఆయన. ఎంత పోయినా, కలిగినంత వెళ్ళిపోయినా కూడా ఆయన తప్పుగానే మాట్లాడలే. నేను కూడా తీర్మానించుకోవాలా. నోటిని మాట్లాడను, కళ్ళునే మెయిన్. ఈ పాపం ఎట్టపోతుంది, లోపల పోయేది బయటకు వచ్చేది ఎక్కడి నుండి? ఎక్కడి నుండి వస్తుంది? ఒకటి మాట. ప్రభు ఏం చెప్పారు? మీరు తినేది కాదప్ప, లోపల నుండి హృదయం బయటకు వచ్చేది ఏమి? మిమ్మల్ని అపవిత్రపరచును అన్నాడు. తర్వాత చూపు ద్వారా ఏం బాగుంది? మీ దేహమునకు కళ్ళు ఏమై ఉంది? వెలుగు. అంటే ఒక లైటింగ్, వెలుగు. దీని ద్వారా ఏమవుతుందంట? పాప ప్రపంచం ఎక్కడ ఉందంట? లోపల వెళ్ళిపోతుంది. అప్పుడు రెండింటికి తీర్మానించుకుంటే ఏమవుదు? లోపల పాపం వెళ్ళదు. అది గేట్. దానికి ఫస్ట్ లాక్ వేయాల. లాక్ వేయకపోతే చూడండి, ఆ భక్తులు వాళ్ళంతా జీవించిన, సాధించిన, జయించిన భక్తులు చెప్తున్నారు ఆ మాట. చూడండి, ఇంకా దానియేలు 1:8. దానియేలు 1:8. దానియేలు గ్రంథము. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ఆయన తీర్మానించుకున్నాడంట. అయ్యో, ఆ రాజు భోజనం అంటే ఏముంటుంది దాంట్లో? వైన్. అక్కడ ఆ కాలంలో మంచి బెస్ట్ అంటే ద్రాక్ష రసం లేకుండా ఏం లేదు, భోజనము ఉండదు. అక్కడ చూస్తున్నాం. అలాగే అవి ఈయన ఏమి దేవుడిని ప్రియుడిగా ఉన్నాడు. అయ్యో, రాజు భవన్లు వేసినారు, ఖైదీగా అయిపోయినాము, మనల్ని ఇప్పుడు విశేషంగా ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, తినవచ్చు కదా. అయితే నేను ఆ భోజనం ఏం చేయకూడదు, నా నోటి ద్వారా అపవిత్ర కాకూడదని తీర్మానించుకున్నాడు. మాకు తీర్మానం ఉంది. తీర్మానించుకున్నాడు కాబట్టి అడుగుతున్నాడు అధికారిని, అయ్యా మాకు 10 రోజులు ఈనాటి ఆహారం పెట్టు, మామూలుగా ఆకుకూరలు కూరగాయలు పెట్టు, వాళ్ళకి పెట్టేది వాళ్ళకి పెట్టు, 10 రోజుల తర్వాత చూడు, ఒకవేళ మేమేమైనా డిఫరెన్స్ కనపడితే నువ్వు అన్నట్టే ఆహారం తింటాను అన్నాడు. అది ఎలా వేడుకున్నాడో దేవుని దగ్గర, ఎలా అడిగాడో అలాగే వాళ్ళకంటే ఏం చేశాడు ఈయన. చూడండి, మనకి ఎంత గొప్ప రికార్డు. ఈరోజు డాక్టర్ చెప్తారు, మటన్ తినండి, చికెన్ తినండి, మంచి పాలు తాగండి, బాదాం తినండి, పిస్తా తినండి. అక్కడ ఏం తిన్నాడు ఆయన? ఇచ్చిన ఆకుకూరలు కూరగాయలే తిన్నాడు. వాళ్ళకన్నా మటన్ బాగా రాజభోజనం తిన్న వాళ్ళకన్నా ఎవరు బాగున్నారంట? చూడండి, అప్పుడు దేవుడిని పెట్టి వేడుకున్న అప్పుడు ఏముంది? అది ప్రార్థన ఉంది. అందుకే చెప్తారు పౌలు గారు, ఏది మీరు ముందర పెట్టింది ప్రార్థన ఏం చేయండి, ప్రే చేయండి. చాలామంది తినేటప్పుడు ప్రేయర్ కూడా చేయరండి. ఎక్కడన్నా బయటికి పోతే పెళ్ళిళ్ళు కానీ ఎందుకంటే అయ్యో బంధువులను చూసేస్తే, బంధువులను చూస్తాను బాధపడతావా? దేవుడు చూస్తాను భయం లేదా? ఎక్కడికైనా పడపోను, దేవుడిని ఫస్ట్ ఆశీర్వదించి, దేవా వీటి ఏమైనా కలమచుంటే దాన్ని తీసివేయి, ఆశీర్వదించు, నేను భుజించి నీ బిడ్డగా సాక్షిగా జీవించడానికి నాకు బలం, శక్తి, జ్ఞానం, బుద్ధి దయచేయము. ఇది నువ్వు ఇచ్చినావు. ఆయన చిత్తం లేకుండా ఎక్కడికైనా పోను, ప్రే చేయి. ప్రార్థన అన్ని ముందు ప్రే చేయి. అప్పుడు నేను వాళ్ళ మధ్య మగ్గింపరిచిన వాడు అవుతావు. చాలామంది అడుగుతారు, ఏమండి మీరు సెల్ ఫోన్లో ఎప్పుడు సెలవు పెట్టుకుంటారని. నేను క్రైస్తవుడు అని ఎలా చెప్పగలుగుతాను? ఒకసారి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఒకసారి బండిలో బైబిల్ పెట్టుకుంటాను, అప్పుడంతా
అది చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఓ నువ్వు క్రైస్తవుడా, అప్పుడు నాకన్నా నాలో వస్తువు ఏమి ఉండాలా, దాంట్లో కూడా ఆయన మగింపరచాల. నేను చెప్పేదే ఉండకూడదు. ఇది చూసి చెలువు ఉందా, ఓకే ఓ క్రైస్తవుడా, ఒక ఐడెంటిటీ వచ్చిందా లేదా, అదనేది ఎలాగన్నా సరే మనం క్రైస్తవులని తెలియపరచాల. అది దేవునికి ఇష్టము. చూడండి ఏమన్నారు అక్కడ, ఆ రాజు భోజనం వల్ల ఏం చేశాడు, ఆయన తీర్మానించుకున్నాడు కాబట్టి ఒప్పుకోవాలి, ఆయన భుజించలే. మనము తీర్మానించుకుంటే ఆరోగ్యం, ఎందుకు ఆరోగ్యం చెడిపోతుంది చాలా టైము. తీర్మానం లేకుండా ఎక్కడ పడితే ఎట్టయినా తినేస్తాం, ఏ టైంని ఎప్పుడైనా తింటాం. తీర్మానించుకో, దేవా ఈ శరీరము నీ ఆలయముగా ఉన్నాయి, ఇది మీరు నివాస చేసేది, దీన్ని ఏది పవిత్రంగానే ఉన్నవారు కాపాడుకోవాలా. ఎలాంటి ఆహారం మంచిది, ఏ టైం మంచిది, ఇంకమిటి తీర్మానించు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్ని తీర్మానం చేసుకొని తెల్లాత లేచి నేను 4 గంటలకు ప్రే చేస్తాను తీర్మానం చేసుకుంటారు. మీరు టైంకి తినకపోతే జీర్ణం కాదు, జీర్ణం కాకపోతే నిద్ర రాదు. మీరు ఎగ్జాంపుల్ 10 గంటలకు వస్తారు, నైట్లో 10 గంటలకు డగడగా తింటారు, ఆతరపడి పండుకుంటారు. అది 12 వరకు 1 నిద్ర రాదు. ఎందుకు, లోపల మిషన్ పోతా ఉంది, మిషన్ ఆగితే నిద్ర వస్తుంది. అదే మీరు 8 గంటలు తినేస్తారనుకోండి, 9, 10, 11కి ఆగిపోతుంది, పండుకుంటే 4కి లేచేస్తారు. అప్పుడు మీరు ఇప్పుడు ప్లాన్ చేయాలా, నేను టైంకి తినేట్టుగా వేడుకోవాలా, తీర్మానించుకోవాలా. అప్పుడు నువ్వు టైంకి తిని పండుకుంటే ఆ ఆరోగ్యం బాగుంటుంది. తెల్లారి 4:30కి 5కి లేచి ప్రే చేయగలుగుతావు. మిస్టేక్ ఎక్కడ ఉంది, అప్పుడు నోటికి పోయే ఆహారాన్ని తీర్మానించుకోవాలా. చాలామంది ఎక్కడైనా అక్కడ తినేస్తాడ కాదు, అందరితో కుటుంబంతో తినాలి చాలామంది కుటుంబంతో తినరు, కుటుంబానికి బాధ. కుటుంబంతో కలిసి తినాలి తీర్మానించుకోవాలా. అందరు కలిసి అందరు ప్రార్థన చేసి ఒక్కొక్కరు తింటా అంటాం, అట్ట కాదు. దేవుని అందరికీ చూడండి, అక్కడ ఏమంటారు అపోస్తులతో, మీరు ఒకరికి భోజనం వచ్చినప్పుడు కూడి వచ్చే మందికి ఏం చేయండి, అందరూ వెయిట్ చేయండి అంటే, అందరూ ఒకేసారి భోజనం చేయండి. ఎందుకో యేసోపు దగ్గర పోతారు కదా వాళ్ళ ఇంటికి, అందరూ వచ్చేవరకు ఏం చేస్తారు, ఆయన వెయిట్ చేసి అందరూ ఒకేసారి అందరూ ప్రార్థన చేసి ఐక్యంగా తినడం ఆయనకి చాలా ఆశ్చర్యం, సంతోషం. తండ్రికి నా బిడ్డలు ఏమున్నారని అర్థమో, నాందు ప్రేమలో ఉన్నారని అర్థము, వేరేమిలే. అది ఒకరొకరు అలాగే మనం తీర్మానించుకోవాలి. చూడండి రోమా 14:13, రోమా 14:13. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. అదిదా తీర్మానించుకోవాలా. ఏమంట, మీరు కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. అది తీర్మానించుకోండి. దేవా అందరినీ రక్షించేది ఆయన, అందరినీ విడిపించేది ఆయన, అందరినీ ఏర్పరచుకునేది ఆయన, అందరినీ పిలుచుకొని పోయేది ఆయన. మనమేం చేయకూడదు, ఎవరి మీద తీర్పు చేయరాదు, ఎవరి మీద నింద మోపరాదు. మనం ఏం చేయాల, అది తీర్మానించుకుంటాడు సహోదరునికి విరోధంగా. ఎందుకంటే ప్రతి వాడిని పిలిచి రక్షించింది ఎవరే, ఆయన ఎన్నుకున్న వ్యక్తి. ఎవరు ఒకరిని ఏం చేయకూడదు అన్నాడు, ఎవరు ఒకరిని మీరు తక్కువ ఏం చేయకూడదు. వారి వస్త్రము మురిక ఉందని వాడిని తక్కువ ఉన్నాడుగా, మంచి వస్త్రం వేసుకున్నవాడు గొప్పవాడికి ఏం చేయకూడదు, మీరు ఏం చేయకూడదు అంటాడు ఆయన. అందరూ సమానమే దేవుని దృష్టిలో, అందరూ ఏమే ఒక్కటే. అది మనం ఇంకొక వచనం చదివి ముగిస్తాం, వీలైతే నెక్స్ట్ చూస్తాం. ప్రసంగి గ్రంథం 12:13. ఇప్పటికే చాలా టైం అయింది, పాపం ఆకలితో ఉంటారు. మామూలుగా 12 గంటలకి అన్నం పెట్టేస్తారు ఇక్కడ, ఈరోజు 1:30 అయింది. ఏలికలు పరిగెత్తా ఉంటుంది. ఇదంతయు విన్న తర్వాత ప్రసంగి 12:13 తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఇదే అండి. ఏమంట, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇంతే అండి. మనకిచ్చిన సత్యము, మనకిచ్చిన విశ్వాసత, మనకిచ్చిన వాడిని ఏం చేయాలా, భద్రంగా కాపాడుకొని నడుచుచుండవాలి. అదిదా ఆయనకి ఇష్టము. ఇంకా
ఏమన్నా మూడవది పాయింట్ కొత్తవి న్యూ గురించి ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే ఇదిలో మనము కలుసుకొని చూస్తాం. కాబట్టి ఈ 2 పాయింట్ సింపుల్గా చెప్పాను, ఎందుకంటే టైం అయింది. కాబట్టి ఇంతవరకు ఓపిక విన్న అందరికీ వందనములు. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.